నమస్తే అండి. ఈరోజు మనం ఇక్కడ శంకర్పల్లి దగ్గర మోకిలలో ఉన్నాము. ఒక విల్లాకు వాస్తు చూడడానికి వచ్చినాము. ఇక్కడ చూడండి చాలామంది చేస్తున్నట్టు పొరపాటే. నేను నా వీడియోలలో చాలా రోజుల నుంచి గత 3 years నుంచి చెప్తూనే ఉన్నా. ఒక ఇల్లు కట్టినా విల్లా అయినా అది ఏ విధమైన కన్స్ట్రక్షన్ అయినా సరే ఉత్తర వాయువ్య లోపం ఉంటే లీగల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా నష్టం జరుగుతుంది అని. అయినా కూడా తెలియక కొందరు బిల్డర్స్ కన్స్ట్రక్షన్లో మిస్టేక్ చేస్తూ ఉన్నారు. కానీ దాని ఫలితం మాత్రం దీని ఓనర్ అనుభవించాల్సి ఉంటుంది. అది ఉండొద్దంటే ఇది ఒకసారి చూడండి, టోటల్ ఒకసారి బిల్డింగ్ చూపి ఉత్తర మధ్య స్థానంలో ఓకే, అది అక్కడ నుంచి ఇది ఉత్తర వాయువ్యం అవుతుంది. ఇది వీళ్ళు ఏంటంటే ఒక మామూలుగా సర్వెంట్ క్వార్టర్స్ లాగా ఇక్కడ చూడండి, సర్వెంట్ క్వార్టర్ల కోసం అని ఇక్కడ ఒక రూము పెట్టి దీనికి డోర్ పెట్టారు. టోటల్ ఇంటికి మీది సగ భాగంలో ఇది ఉత్తర వాయువ్యంలో నడక అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామన్ టాయిలెట్ అందరు ఇస్తూ ఉన్నారు. వాయువ్యంలో టాయిలెట్ వల్ల నష్టం కాదు, కానీ డోర్ వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒకటి కామన్ టాయిలెట్ ఇస్తారు. కంపల్సరీ మనకు ఒక సర్వెంట్ రూమ్ ఉండాలి, టాయిలెట్ కూడా ఉండాలి. బయట నుంచి వచ్చినప్పుడు అన్నప్పుడు ఉత్తర వాయువ్యం వైపు కాకుండా ఇటు చూడండి, ఇటు పడమర వాయువ్యం పెట్టుకోవచ్చు. పడమర వాయువ్యం మనం పడమర వాయువ్యం సైడు ఇటు కాకుండా ఈ వైపు పడమర వాయువ్యం నుంచి ఎంట్రెన్స్ పెట్టుకోవచ్చు కంపల్సరీ అనుకున్నప్పుడు. వీలైనంత వరకు పడమర వాయువ్యం అంటే యాక్చువల్గా ఏంటంటే మన కంటిన్యూ ఈస్ట్ టు వెస్ట్ కంటిన్యూగా విండో రూపంలో ఫ్రీగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ. లేదు కంపల్సరీ మాకు సర్వెంట్ రూమ్ కావాలి, కామన్ టాయిలెట్ కూడా కావాలంటే ఇట్లా ఉత్తర వాయువ్యం దిక్కు ఓపెన్ కాకుండా పడమర వాయువ్యం ఓపెన్ పెట్టుకోవాలి ఎంట్రెన్స్. అప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలి. అట్లా ప్రదీప్ గారు అని ఇక్కడ వాళ్ళు పిలిచారు, వాళ్ళ మదరు వీళ్ళు మన వీడియోలు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. మన వీడియోలు చూసి ఎందుకు వారికి డౌట్ వచ్చి సరే ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మనకు వాళ్ళు కాల్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. మనం వచ్చినందుకు వారికి జరిగే మేలు ఏంటంటే ఉత్తర వాయు లోపం నుంచి వాళ్ళని మనం గట్టెక్కించినట్టు. ఎందుకంటే చాలా ప్రాక్టికల్, కొన్ని వందల మంది ఉత్తర వాయువ్యంలో డోర్ ఉండి కన్స్ట్రక్షన్ అయిపోయి 1 year 2 year అలా పోయినాక లొల్లులు గొడవలు సో మెనీ లీగల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఫేస్ చేసి మనని ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రాబ్లం వీళ్ళకి రాకుండా ముందు జాగ్రత్తగానే మన వీడియోలు చూడడం వల్ల అవేర్నెస్ చూశారు కదా, ఒక వీడియోల వల్ల సొసైటీకి ఎంత మేలు జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా మన వీడియోలు చూసి మనతో సెకండ్ ఒపీనియన్ చూపించుకుందామని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆల్టరేషన్ వారికి మనం చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించి ఇలాంటి లోపం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే, అది బిల్డర్ కట్టి అని మీరు సొంతం కట్టుకున్నా సరే ఈ లోపాన్ని మీరు వారికి చెప్పి సరి చేసుకునే ప్రయత్నం చేయాలని నా యొక్క విన్నపం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మనము ఫస్ట్ ఫ్లోర్లో ఆగ్నేయము రూమ్ గదిలో ఉన్నాము. కింద కిచెన్ ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ మీద మాత్రమే టాయిలెట్ ఉండొద్దు. ఈ రూమ్కు నైరుతి చాలామంది లోపల ఉన్న డౌట్ ఇదే. ప్రతి రూమ్కి నైరుతిలో టాయిలెట్ ఉండొద్దా సార్ అని అడుగుతూ ఉన్నారు. ప్రతి రూమ్కు కాదు, ఈ ఆగ్నేయం రూమ్కి ఇట్లా టాయిలెట్ ఉండొచ్చు అని నేను ఇంటి లోపల టాయిలెట్ అని నా ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ టాయిలెట్ ఈ రూమ్కు అంటే ఆగ్నేయం రూమ్కు నైరుతిలో ఉండొచ్చు. ఎప్పుడు ఉండొద్దు అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటే దక్షిణము పడమర టోటల్ లాస్ట్ చివరి రూమ్ మాస్టర్ బెడ్రూమ్కు మాత్రమే నైరుతిలో ఉండొద్దు. మీరు ఒకసారి ఇట్లా చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇటు చూపి ఒకసారి. ఇది మొత్తము హాలు, ఇది మొత్తం హాల్. ఇంకో విషయం ఏంటంటే ఇది ఈశాన్యం రూము. వాళ్ళు ఈశాన్యం రూమును పూజ గది కోసం సెపరేట్గా ఉంటుంది అని వీళ్ళు చక్కగా ఇక్కడ ఇలా పూజ గది కట్టుకుందామని ఈ రూమును వాళ్ళు కేటాయించుకోవడం జరిగిందట. ఈశాన్యంలో పూజ గది వద్దు అని నేను గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. వీళ్ళకు కూడా నేను అదే సజెస్ట్ చేస్తూ ఉన్నా, ఈశాన్యంలో పూజ గది వద్దు. అవసరమైతే మనం తూర్పు మధ్యస్థానమో పడమర మధ్యస్థానమో పెట్టుకోవాలి. కానీ ఈశాన్యంలో మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే, సెకండ్ ఫ్లోర్లో అయినా, గ్రౌండ్ ఫ్లోర్ అయినా సరే పూర్తి ఈశాన్య కార్నర్లో ఉండే రూమును డ్రాయింగ్ రూమ్గానే మనం యూజ్ చేయాలి తప్ప ఇట్లా పడుకోవడానికి కానీ లేకపోతే పూజ గది కానీ వాడకూడదు. అటు చూడండి ఒకసారి, ఇది హాలు. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే అట్లా నైరుతిలో ఉండొద్దు, ఆ కార్నర్లో ఉండొద్దు. అది అసలు లాజిక్ ఏంటంటే ఈ దక్షిణం గోడ పడమర గోడ కలిసి ఈ ప్లేస్లో ఉండొద్దు అంతే తప్ప జూనియర్ బెడ్రూమ్లో మనకు నైరుతిలో ఉన్న దోషమేమి ఉండదు. ఆగ్నేయంలో ఉండే బెడ్రూమ్కు నైరుతిలో ఉన్న దోషమే ఉండదు. ఈ బెడ్రూమ్కు వాళ్ళు వాయువ్యంలో ఇచ్చారు, అది ఓకే. అటు ఒకసారి చూపి. అట్లా ఈ బెడ్రూమ్కి అట్లా వాయువ్యంలో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను మెట్ల గురించి చెప్పాను కదా, ఎప్పుడు కానీ మనం కిందికి దిగేటప్పుడు అటు కంప్లీట్ కిందికి పోయేటప్పుడు తూర్పు వైపు వెళ్తూ ఉంటాం. రాను రాను మనం పడమర ఎక్కేటట్టు ఉండాలని చెప్తా కదా. అట్లా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు ఇది చూడండి ఒకసారి, సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అట్లా పైకి ఎప్పుడు కానీ మనం ఇప్పుడు ఇక్కడ దక్షిణ మధ్య స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మెట్లు ఈస్ట్కు డౌన్ ఉండి రాను రాను వెస్ట్కు పైకి పోయేటట్టుగా ఉండాలి. ఒకవేళ పడమర మధ్యస్థానంలో మెట్లు ఉన్నప్పుడు ఏంటంటే నార్త్కు డౌన్ ఉండి రాను రాను
సౌత్కి పైకి ఉండేటట్టు ఉండాలి. ఇది చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కంప్లీట్ ఈస్ట్ డౌను, ఇటు వెస్ట్ సైడ్ హైట్, ఈ విధంగానే ఉండాలి మెట్లు ఎప్పుడు కానీ. ఇక్కడ ఇంకొక మిస్టేక్ కూడా చేశారు వాళ్ళు. యాక్చువల్గా ఇట్లా బీమ్ అనేది మధ్యలో రావద్దు, వీళ్ళు ఆల్రెడీ తెలియక చేశారు. కానీ ఆ బీమ్ అనేది ఒకసారి ఎంటర్ అయినాక మనం బీమ్ కిందికి వెళ్ళి బెడ్ దగ్గరికి వెళ్ళేటట్టుగా ఇట్లా బీమ్ కిందికి వెళ్ళి కూడా ఉండదు. ఇది కూడా ఒక మిస్టేకే. దాన్ని ఏంటంటే మనం ఒక ఆర్చ్ లాగా, దీన్ని ఒక ఆర్చ్ లాగా డిజైన్ చేసుకోవాలి. బీమ్ కిందికి వెళ్ళి దోషం ఉండద్దు అంటే ఒక వుడ్ పార్టీషన్ లాంటిది ఏదన్నా ఇక్కడ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు బీమ్ కింద నడిచిన దోషం ఉండదు. అట్లా ఎప్పుడైతే ఏడ గోడలు ఉంటాయో ఆ గోడల మీదనే బీమ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అది పర్ఫెక్ట్ వాస్తు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది తూర్పు మధ్యస్థానము, అటు డ్రాయింగ్ రూము, ఇటు హాలు, ఇటు వచ్చేసి కిచెన్. ఈ కిచెన్కు డ్రాయింగ్ రూమ్ మధ్యలో ఇక్కడ పూజ గది ఉండొచ్చు, తూర్పు మధ్య స్థానంలో పూజ గది ఉండొచ్చు. కానీ ఏంది అంటే ఈ రూమ్కు దక్షిణ నైరుతి అయిపోయింది. ఇది ఇందులోకి వచ్చే ఎంట్రెన్స్ అనేది దక్షిణ నైరుతి కాకుండా మనకు ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ ఉండాలి. ఇప్పుడు ఈ రూమ్కు ఈస్ట్ పెట్టడానికి వీలు లేదు బయట నుంచి, కాబట్టి మనకు అది అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ రూమ్కు పడమర అంటే ఈ వైపు ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. ఇక్కడ డోర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే దేవుని ఫోటోలు అనేది తూర్పు గోడకుంటే పడమర ముఖంగా ఉంటాడు. అది సెకండ్ ప్రియారిటీ. యాక్చువల్గా ఏంటంటే దేవుడు తూర్పు చూడడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. మనకేంటంటే మళ్ళీ దీనికి ఇటు ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు ఎంట్రెన్స్ అనేది. కాకపోతే హాల్లో ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ ఉత్తర ఈశాన్యం నుంచి లోపలికి వచ్చిన తర్వాత దేవుడు తూర్పు ముఖంగా చూసేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. యాక్చువల్గా ఇదే ఫస్ట్ ప్రియారిటీ. లేదు సార్ ఇక్కడ సోఫా సెట్, ఇక్కడ మొత్తం డ్రాయింగ్ రూమ్ లాగా అమ్మా దేవుని రూమ్ పెద్దగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేసుకోవచ్చు, మీరు ఈ విండో దగ్గర దాకా కూడా చేసుకోవచ్చు. పూజ గది ఇంకా పెద్దగా పెట్టుకోవచ్చు. మనకి ఎట్లా ఈశాన్యం ఎంట్రీ ఉంది కదా, ఈశాన్యం పాసేజ్ ఉంది, ఇక్కడ కంఫర్ట్గా ఉంది కాబట్టి ఇది ఈశాన్యం కిందికి రాదు. మీరు ఇంకా పెద్దగా చేసుకున్నా కూడా ఇది మనకు కంపల్సరీ తూర్పు మధ్యస్థానం కిందనే కౌంట్ అవుతూ ఉంటుంది. అందరూ పూర్తి మూలలా పెడతా ఉంటారు సింహద్వారము. నేను ఇట్లా కంత ఉండాలని చెప్తా ఉంటా. మినిమం ఒక 9 ఇంచుల కంత తర్వాతే డోర్ పెట్టాలని చెప్తా ఉంటా. ఇది చూడండి, ఇది కంత అంటారు దీన్ని. ఇది కంపల్సరీ పూర్తి మూలలో పెడతా ఉన్నారు. ఈ మధ్యలో మనము విల్లాస్కి వెళ్ళినప్పుడు, అపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు మనకు ఎక్కువ కనబడేది ఏంటంటే పూర్తి కార్నర్లో పెట్టడం కాకుండా ఈ విధంగా మనం 9 ఇంచుల కంత తర్వాత సింహద్వారము, విండో ఒకసారి చూసుకో, ఇట్లా విండో ఈ విధంగా పెట్టుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. దానివల్ల అనుకూలమైన ఫలితమే ఉంటుంది. ఈ విల్లాకు మనం ఈస్ట్ సైడ్ ఉన్నాము. మీరు ఒకసారి చూడండి, అది కిచెన్ రూము ఆగ్నేయం ముందుకు వచ్చింది. ఈ స్లాబ్ మాత్రం ఓకే ఈక్వల్ ఉంది. కానీ ఇంటి లోపల కార్పెట్ ఏరియా ఈశాన్యం తగ్గద్దని చెప్తా ఉంటా కదా, తూర్పు కూడా మొత్తం కంప్లీట్ స్ట్రేట్గా రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, వెనుకకు అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, తూర్పాగ్నేయం పెరిగినట్టయి మనకు తూర్పు ఈశాన్యం వెనుకకు తగ్గిన దోషం అవుతుంది. ఓకే, టాప్ వ్యూ, మనం టాప్ వ్యూ చూసినప్పుడు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉంటుంది. కానీ ఫ్లోరింగ్ అనేది ఉన్నది కదా, కార్పెట్ ఏరియా అంటే మనం గడప, ఇక్కడ సింహద్వారం గడప లోపల అడుగు పెట్టినప్పుడు ఇంటి లోపల ఎల్ షేప్ అవుతుంది. మళ్ళీ అట్లా తూర్పాగ్నేయం పెరిగినట్టు తూర్పు ఈశాన్యం తగ్గినట్టు అవుతుంది. కాబట్టి కొత్తగా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నవారు ఎవరైనా వీలైతే తూర్పు గోడకు ఎప్పుడు కానీ కిచెన్ రూమ్కు సమానంగానే ఈ సింహద్వారం కాస్త దీనికి సమానంగానే పెట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమైంది, ముంగట కార్ పార్కింగ్ కోసమో ఇంకొంచెం కంఫర్ట్ ఉంటుందని వెనకకి గీరు. దీనివల్ల ఇంటికి ఈశాన్యం తగ్గిన దోషమే, తూర్పు ఈశాన్యం తగ్గిన దోషమే. కాబట్టి దీనికి ప్యారలల్గా మనం చిన్నగా కనీసం ఇక్కడ దీన్ని ఒక వరండా లాగానన్నా చేసి మంచి సచ్చౌకం చేయాలి. అంటే మనం ఇక్కడ నుంచి ఎక్కినట్టు కాకుండా దీని సమానం నుంచే దీని పైకి వచ్చినట్టుగా ఒక వరండా రూపంలో వేసుకోవాలి. ఎట్లా స్లాబు స్క్వేర్ ఉంది కాబట్టి కింద భూమి మీద కూడా మనం ఇట్లా స్క్వేర్ చేసుకుంటే ఇది కొంత దీనికి రెమెడీ అవుతుంది. ఓకే అండి, ఇలాంటి వాస్తు సబ్జెక్టు ప్రాక్టికల్గా మీకు చూపించి మీకు అవేర్నెస్ కలిగించే ప్రయత్నం నేను రెగ్యులర్గా చేస్తుంటాను. థ్యాంక్ యూ.